పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇలా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మా గౌరవ మంత్రి శ్రీధర్బాబు గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో ఇలా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా కలుస్తూ ఈ దేశంలో మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా రాజ్యాన్ని ఏలుతూ ప్రతి ఒక్క ధరలు పెంచి సామాన్యులను జీవించలేనటువంటి పరిస్థితి, 3 పూటల భోజనం తిందామంటే ఆలోచించే పరిస్థితి, గ్యాస్ ధర 1200, ఇవాళ తిను బండరాలు, నూనె కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ ధరలు పెంచి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచుతూ ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి అనగా పూర్తిగా తీసివేసే ప్రయత్నంలో ప్రశ్నించే గొంతును నొక్కడానికి చట్టాలను తెచ్చి ఇలా రైతు చట్టాలు చేసి రైతు భూములకు అదాని అంబాలని కట్టుబెట్టి తీరు మరి ఈరోజు దేశ ప్రజలందరూ ఈ రాజ్యంలో రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఆశయాలు ఏవైతున్నాయో ఇలా గర్వంగా తలెత్తుకొని రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు కానీ, చదువుల విషయంలో కానీ, పిల్లల భవిష్యత్తు గురించి పూర్తిగా స్వేచ్ఛతో బతుకున్న భారతదేశంలో ఇలా రిజర్వేషన్ తీయాలనే దుర్మార్గమైన ఆలోచన మరి దేశ ప్రజలందరూ కూడా ఇలా ఈ ప్రభుత్వాన్ని తొలగించాలని ఒక నిర్ణయం రావడం జరిగింది. గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దొరల పాలన, గడిల పాలనగా చేసి 7.5 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి 2 లక్షల కోట్లు సంపాదించి ఇలా దళితుల బీసీ వర్గాల వారిని ఆడిసలుగా చూపించిన దానికి మొన్న ఏ రకంగా అయితే అసెంబ్లీలో గుణపాఠం చెప్తున్నారో అదే మాదిరి అలా బీజేపీకి తొత్తుగా 10 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన బీఆర్ఎస్ బీజేపీలకు ఈసారి బుద్ధి చెప్పాలి. ఈ దేశంలో రాష్ట్రంలో ఈ దుర్మార్గల పాలన, ఈ యొక్క దొరల పాలన, బ్రిటిష్ పరిపాలన మరిపించేటువంటి ఒక దుర్మార్గులను వారి అంతమొందించాలనే ఉద్దేశంతో ఇలా ఈ ప్రాంత ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చూస్తా ఉన్నాం, మా అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఇలా పెద్దపల్లి జిల్లా మొట్టమొదటిగా భారీ మేరతో గెలిపించి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన ఏదైతే గతంలో మన పూర్వీకులు స్వతంత్రం కొరకు పోరాటం చేసి భారతదేశంలో స్వతంత్రం చేసినారో మళ్ళీ ఈరోజు నిరంకుశ పాలన, మతతత్వాలను, ప్రజల మనోభావాలను రెచ్చగొడుతూ ఇలా అందరినీ మోసం చేస్తున్నటువంటి మరి దేశాన్ని 10 సంవత్సరాలుగా భారత మాతను బందీగా చేసి ఈరోజు శ్రీరాముడి పేరు చెప్పి లక్షల సంవత్సరాల క్రితం ఈ రామగుండంలో ఉన్న శ్రీరాముడి కుటుంబం మాది, ఇలా శ్రీరాముడి వంశం మాది, మేము ఈ ప్రాంత ప్రజలను దేశాన్ని కాపాడుకునే ఆంజనేయులు అంటున్నాం. ఇలా శ్రీరాముడి పేరు చెప్పి నాటకం అంటూ వస్తున్న వారికి తగిన బుద్ధి చేయాలని మరి పెద్దపల్లి పార్లమెంట్ నుంచే మొదలుపెట్టాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది దేశవ్యాప్తంగా ఇలా మోడీ నిజస్వరూపం బయటపడ్డది. ఇక్కడ కేసీఆర్ ఏ రకంగా అయితే బయటపడి ఇలా గడిలను బద్దలు కొట్టి బయటకు వచ్చినారో అదే మాదిరిగా ఇలా దేశ స్వతంత్రాన్ని కాపాడే దేశ ప్రజలందరూ ఒకటి ఇలా అహంకారంతో ముందుకు పోతామని తగిన బుద్ధి పాడు. For more videos like this, subscribe Big TV channel.